కుంభమేళలో మనం అందరం చూసాం. కోట్లాది మంది పుణ్యస్నానాలు చేసి మోక్షం పొందారు. మరి కొంతమంది పోలేక ఎంతో దూరము పోలేక ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని మరి బీజీవీపీఎస్ వారు మరి నేను అక్కడికి పోయినప్పుడు గంగాజలం తీసుకొచ్చాం. మరి ఈరోజు ఆ గంగాజలాన్ని మన పెనుగొండ నియోజకవర్గంలోని మన భోగసముద్రం చెరువులో ఈరోజు కలపడం, దానివల్ల మిగతా వారు కూడా పుణ్యస్నానాలు చేస్తే ఫలితం పొందాలి, ఈ ప్రాంతం బాగుండాలి. ఈ బీజీవీపీఎస్ ద్వారా ఈ భోగసముద్రం చెరువు మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ నిజంగా చాలా మంచి నిర్ణయం. నాకు కూడా నేను అక్కడ ఉన్నప్పుడు అక్క నువ్వు కూడా తీసుకురా, మేము ఇక్కడ కలుపుతాము, మేము ఆల్రెడీ తీసుకొచ్చాము, మీరు కూడా కొంచెం వాటర్ తీసుకురండి, అందరికీ ఈ పుణ్యం కల్పించేలా చేయాలని ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన, చాలా మంచి ప్రోగ్రాం. మరి పెనుగొండ ప్రజలందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. మనం ప్రస్తుతం ఇక్కడ భోగసముద్రం చెరువులో ఉన్నాం. ఈరోజు యొక్క విశిష్టత ఏమంటే ప్రయాగరాజ్లో గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి కుంభమేళ నుంచి పవిత్రమైనటువంటి గంగాజలాలను ఇక్కడ తెప్పించి మన భోగసముద్రం చెరువులో కలిపి అక్కడికి వెళ్ళి ఆ పవిత్ర స్నానాలు చేసి ఆ పుణ్యాన్ని దక్కించుకునేటువంటి మామూలు ప్రజలందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో భోగసముద్రం జల వన పరిరక్షణ సమితితో పాటు విహెచ్పి, తర్వాత ఆర్ఎస్ఎస్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, ఇవి మా అందరికీ మన యొక్క మంత్రివర్గమైనటువంటి సవితమ్మ గారు తోడై అక్కడి నుంచి పవిత్ర జలాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన యొక్క చెరువులో మహాధ్యాన యోగేశ్వరమూర్తి సన్నిధిలో పూజ చేసి ఆ నీటిని మన యొక్క భోగసముద్రం చెరువులో కలపడం జరిగింది. ఆ నీటిలో ఎంతోమంది ప్రజలు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. వాళ్లకు తీర్థ ప్రసాదాలతో పాటు నెక్స్ట్ ఈ 2 రోజుల తర్వాత వచ్చే మహాశివరాత్రి యొక్క ఉత్సవాలకు కూడా ఆహ్వానం చెప్తున్నాం. సో ప్రజలందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని, ఇంకా మనకు 3 రోజులు టైం ఉంటుంది. ఈ రోజు నుంచి 26వ తారీఖు శివరాత్రి రోజున మన యొక్క అమావాస్య తిథి ముగుస్తుంది. 45 రోజుల మహా కుంభమేళ యొక్క అంశం ముగుస్తుంది. సో ఆ రోజు వరకు నీళ్ళలో స్నానం చేయవచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా స్నానం చేయాలనుకునే వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, ప్రయాగరాజ్కు వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలను ఆచరించి మీ యొక్క జన్మను ధన్యం చేసుకోవాల్సిగా కోరుతున్నాం. దీనికి సహకరించినటువంటి అధికారులకు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్, మీడియా వాళ్ళకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు మీ యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎన్నో చేయగలుగుతాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గంగా మాతాకి జై. పరమ పవిత్రమైనటువంటి పర్వకాలంలో కుంభమేళలో జరుగుతున్నటువంటి త్రివేణి సంగమ స్నానం యొక్క ఫలితం అందరికీ కూడా పెనుగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా దొరకాలనేటువంటి సదుద్దేశంతో పెనుగొండలో భోగసముద్రం చెరువులో ఈ రోజున మనమందరూ కూడా కలుసుకొని విశ్వ హిందూ పరిషత్, బీజేపీఎస్, ఆర్ఎస్ఎస్ మరియు విశేషంగా మన మంత్రివర్యులు సవితమ్మ గారి ఒక విశేష ఆధ్వర్యంలో ఈ ఒక పవిత్ర జలాన్ని అక్కడి నుంచి తీసుకువచ్చి పూజ చేసి భోగసముద్రం చెరువులో కలపడం జరిగింది. ఈ యొక్క పరమ భాగ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పోయి అక్కడ స్నానం చేయలేని వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా దొరకాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. యావత్ హిందూ సమాజం అందరూ కూడా వచ్చి ఈ పవిత్ర స్నానాన్ని చేసి గంగా స్నానం, త్రివేణి సంగమ స్నానం ఒక పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఇది 26వ తేదీ వరకు కూడా ఉంటుంది, అమావాస్య రోజున వరకు కూడా ఉంటుంది. ఆ రోజున వరకు కూడా విశేషంగా ఇక్కడ ఆ కార్యక్రమాలు ఆయోజించడం జరిగింది. విశేషంగా కాశీ మహాశివరాత్రి ఈ సందర్భంలో కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ స్నానాన్ని చేసుకొని పుణ్య ఫలితాన్ని పొందవచ్చని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. స్నానం చేయడం నిజంగా అంటే ఎంతో ఆనందం. వాళ్ళందరూ కూడా భావన పెద్దవాళ్ళు అక్కడి నుండి మహాకుంభమేళా నుండి పుణ్య నదుల స్నానాన్ని ఇక్కడ నీళ్లు తీసుకొని వచ్చి ఈ భోగసముద్రంలో కలిపి ఉండేటువంటి భక్తులు, అక్కడ వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ ఈ సౌకర్యం చేసినారంటే నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను కూడా ఆ యొక్క భావన చెందినాను. ఈ త్రివేణి సంగమంలో ఉండేటువంటి యొక్క శక్తి ఏదైతే ఉందో ఇక్కడ కలిపిన భాగ్యము అది అందరికీ వస్తుంది. నిజంగా ఈ సంఘం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మేము ప్రయాగరాజ్కి వెళ్ళి అంత దూరం బాబుని తీసుకొని ప్రయాణం చేయలేని పరిస్థితి, కానీ అక్కడి నుంచి పుణ్యజలాలు తెచ్చి ఇక్కడ భోగసముద్రం చెరువులో కలిపారు. అక్కడ స్నానం చేసిన పవిత్ర భావన మాకు ఇక్కడ కలుగుతుంది. ఈ అవకాశం కల్పించిన వారందరికీ మా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.